మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనలు 30వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నా దేవా, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. మరొకసారి చదువుకుందాం. 30వ కీర్తన 2వ వచనము. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని లేఖనమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన లేఖనమును బట్టి మనతో మాట్లాడునుగాక. ప్రియులరా, చదవబడినటువంటి లేఖనములో రాయబడిన మాట ఏమిటంటే, దైవజనుడు దావీదు ఏం చెబుతున్నాడు అనంటే, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎవరు ప్రార్థన చేసినా దేవుడు స్వస్థపరుస్తాడు. జాగ్రత్తగా విందాం. ఎవరికి వారు, ఇది వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన గురించి దావీదు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దైవజనులతో చేయించుకునే ప్రార్థన వేరు, వ్యక్తిగతంగా మీరు చేసుకునే ప్రార్థన వేరు. దైవజనుడు చర్చిలో ప్రార్థన చేస్తాడు, లేదంటే మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాడు. కానీ మీరు మాత్రము మీ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఈ ఈ యొక్క లేఖనము వ్యక్తిగత ప్రార్థనకు సంబంధించిన మాట అని నేను చెబుతున్నాను. దావీదు మొరపెట్టాడట, దేవుడు స్వస్థపరిచాడు. ఈ రోజున అనేకుల జీవితాలలో ఎలాంటి అభిప్రాయం ఉంది అంటే, పలానా వ్యక్తి ప్రార్థన చేస్తే బాగుండు, పలానా ఆయన ప్రార్థన చేస్తే బాగుండు, దైవజనుల గురించి. అరే, నీవు ప్రార్థన చేస్తే, నీవు ప్రార్థన చేసుకుంటే కూడా నువ్వు స్వస్థత పొందుతావు. ప్రియులారా, గమనించండి. మన జీవితంలో ప్రార్థన జీవితం అనేది మన జీవితంలో ఉంటే, మనము ప్రార్థన చేసుకున్నా కూడా దేవుడు ఆలకిస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. గమనించండి. చాలామంది అభిప్రాయాలు, దేవుడు నన్ను బాగు చేయట్లేదు, దేవుడు నన్ను స్వస్థపరచట్లేదు, దేవుడు నాకు విడుదలనివ్వట్లేదు. నువ్వు ప్రార్థన చేయి గట్టిగా. గట్టిగా అంటే పెద్ద శబ్దంతో అని కదా అర్థం. బలంగా ప్రార్థన చేయి, దేవుని కార్యాలు చూస్తావు. ప్రార్థన చేయి, దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ప్రార్థన చేయి, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎవరెవరు చెబుతూ ఉంటే వింటున్నామే కానీ, మరి నా జీవితంలో కావాలి కదా. ప్రియులారా, ఒకరిని ఒక విధంగా చూసే దేవుడు కాదు మన దేవుడు. పక్షపాత ధోరణి కలిగిన వాడు కాదు ఆయన. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బైక్ మీద వెళ్తున్నాం అనుకోండి, వెళ్ళే వ్యక్తి ఆయనంతటా ఆయన వెళ్ళిపోతాడు. ఎవరు ఆపినా ఆపకపోయినా వెళ్ళిపోతాడు. కానీ మధ్యలో ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఆపి ఎక్కించుకొని పోతాడు. అంటే ఏం చేస్తున్నాడు అక్కడ? ఒక వ్యక్తి లిఫ్ట్ అడుగుతున్నాడు. అయ్యా, నన్ను ఎక్కించుకో అయ్యా, కొద్ది దూరం వరకు. అయ్యా, నీతో కూడా నేను వస్తాను, నాకు కొంచెం సహాయం చెయ్యి అన్నట్టుగా లిఫ్ట్ అడుగుతున్నాడు. ఆ లిఫ్ట్ అడిగినటువంటి వ్యక్తి బండి మీద కూర్చుని వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే దేవుడు కూడా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎవరైతే ఆయనకు మొరపెడతారో, ఎవరైతే ఆయన సన్నిధిలో ఉంటారో, ఎవరైతే ఆయన సన్నిధిని వేడుకుంటారో, వారి ఎడల దేవుడు తన ఘనకార్యాలను జరిగించే దేవుడు. వారి ప్రార్థన ఆలకించే దేవుడు.
వాక్యంలో రాయబడిన మాట ఏంది అంటే, ఆయన నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడట. ఆయన చెవులు ఆ నీతిమంతుల ప్రార్థన వైపు ఉన్నాయట. ప్రియులారా, గమనించుదాం. కనుక ఈ వాక్యము ద్వారా నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దైవజనులు చేస్తారు మంచిదే, కానీ నీవు చేసుకుంటే కూడా దేవుడు ముడుతాడు, స్వస్థపరుస్తాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు పరిస్థితులను మారుస్తాడు, దేవుడు అనుకూలతను ఇస్తాడు, దేవుడు విజయాలను ఇస్తాడు, దేవుడు దుష్టుని కార్యాలను లయపరుస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. దైవజనుల మీద చాలామంది ఆధారపడతా ఉంటారు, దైవజనుల ప్రార్థనల మీద ఆధారపడతా ఉంటారు, దైవజనులే చేయాలి అన్నట్టుగా ఉంటారు. కాదు ప్రియులరా, మీరు చేస్తే కూడా దేవుడు కార్యాలను జరిగిస్తాడు, దేవుడు మేలులతో నింపుతాడు, దేవుడు ఆశీర్వాదాలతో నింపుతాడు. చూడండి, హన్నా మొరపెడుతుంది దేవుని సన్నిధిలో, కుమారుని కొరకు వేడుకుంటుంది, సంతానము కొరకు వేడుకుంటుంది, ఏమండి గర్భఫలం కొరకు వేడుకుంటుంది, ఏడుస్తుంది దేవుని మందిరంలో కూర్చొని. ఎంత ఏడుస్తుంది అంటే ముఖమంతా కూడా ముఖ మత్తుతో నిండిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దైవజనుడు వచ్చి చేయి పెట్టి ప్రార్థన చేయలేదు, ఆమె ప్రార్థన చేసింది, దేవుని సన్నిధిలో ఏడ్చింది, గోజాడింది, బాధపడ్డది, రోధించింది, కన్నీరు కార్చింది. దేవుడు ద్వారాలను తెరిచాడు, అద్భుతమైనటువంటి ప్రవక్తనిచ్చాడు హన్నాకి. ప్రియులారా, బైబిల్లో మీరు చాలా సందర్భాలను మీరు చూడొచ్చు. యేసయ్య అన్నాడు, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ప్రియులారా, గమనించండి, మన దగ్గర లేకుండా ఎక్కడికెక్కడికి వెళితే ప్రయోజనం లేదు, మన దగ్గర లేకుండా యాడికడుకో పరుగులు ఎత్తే ప్రయోజనం లేదు. కనుక ఈ యొక్క సమయంలో నీవు ఎక్కడ ఉండి దేవుని మాటలు వింటున్నావేమో కానీ, దేవుడు నీ పట్ల తన కార్యాలను జరిగించాలంటే నీవు మోకరించి ప్రార్థన చేస్తే నీ మారని భర్త మారుతాడు. నీవు మోకరించి ప్రార్థన చేస్తే నీకున్న సమస్యల నుంచి దేవుడు విడుదల కలుగ చేస్తాడు. కనుక ఈ వాక్యం వింటున్న బిడ్డ, దావీదు చెప్తున్నాడు, ఇదిగో నేను మొరపెట్టాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు అంటున్నాడు. కాబట్టి మీరు కూడా మొరపెట్టండి, దేవుడు బాగు చేస్తాడు. అటువంటి కృపా భాగ్యము ధన్యత మనందరికీ ప్రభు దయచేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా యేసు ప్రభువా, వందనాలు. విన్న మాటలను దీవించి ఆశీర్వదించి మా వెనికిడిలో దీవెనకరంగా మార్చి మీ నామానికి మహిమను తెచ్చుకోండి. వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను దీవించి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచుమని వందనాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము, ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి.